మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెల విశేషంగా మీనరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుంది అంటారు? ఇలానే ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి గత సంవత్సరం నుంచి కూడా వేధిస్తున్నటువంటి శని భగవానుడు, వారితో పాటు మూలిగీతం తాటిగా పడ్డట్టుగా ఇప్పుడు ఇంకొకరు జాయిన్ అయ్యారు. వారు ఎవరైతే కనుక శనితో పాటు మొదలైనటువంటి కుజుడు. ఇకపోతే 12వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక రాహు, ఇటు 2వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక బుధుడితో కూడినటువంటి రవి, 3వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక శుక్రుడు ఈ మాసం మొత్తం కూడా. ఇక 4వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి గురువు, 6వ స్థానంలో చూసుకున్నట్టయితే కనుక కేతువు. ఈ యొక్క గ్రహస్థితి అనేది మీనరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కొనసాగబోతుంది. ఇందులోనే రవి భగవానుడు ఉన్నాడు. ఈ రవి భగవానుడు 2 నుంచి 3కి వెళ్తారు 14వ తారీఖున. ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నాడు, తర్వాత 3వ స్థానానికి వెళ్తారు. ఎవరికైనా సరే లైఫ్లో మళ్ళీ ఒక అవకాశం వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే కనుక పెళ్ళయి ఉండి, పిల్లలుండి, భర్త ఉండి, భార్య ఉంటే కనుక పూర్వీకుల ఆస్తులు ఏవైనా వీళ్ళ పేరు మీద రాసిచ్చినా, వీరికి రాసిద్దాం అనుకున్నా, అరే వీళ్ళకి ఇవ్వాలి అనే ఎవరికైనా భావన వచ్చి వీళ్ళకి తెలిసినా కూడా అవన్నీ కూడా ఈ మాసంలో 14-15 తారీఖు లోపు వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే రవి 2వ స్థానంలో ఉన్నాడు. ఆ రవితో పాటు వీరికి బుధుడు ఉన్నాడు. అంటే భూమికి సంబంధించినటువంటి కానీ అలానే ఆస్తికి సంబంధించినటువంటి వజ్ర వైడూర్యం, మణిమాణిక్య, బంగారు, గోల్డ్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వీరికి వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. లేదా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అంటే మళ్ళీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేటువంటి అవకాశం ఉండదు, ఇక ముందుకెళ్ళడమే ఉంటుంది. అలాంటి అవకాశం రావాలంటే ఖచ్చితంగా ఈ 14వ తారీఖు లోపు ప్రయత్నం చేయాలి. మీకు ఏదైతే తెలుసు, ఆ నాన్నగారు ఆస్తి వస్తుందా, అమ్మగారు ఆస్తి వస్తుందా, లేకపోతే మామగారు ఆస్తి వస్తుందా, అత్తగారు ఆస్తి వస్తుందా, లేదా ఎవరైనా పోతూ ఇదిగర బాబు నీ మీద నమ్మకం ఉందని చెప్పి బినామీగా రాసిస్తున్నారా, ఇవన్నీ మీకు తెలుసుండే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే అవకాశం పోతే మళ్ళీ రాదు. 3వ స్థానంలోకి రవి భగవానుడు వచ్చాడంటే ఇంకేం ఉండదు. మీ అన్నలో, మీ తమ్ముళ్ళో, మావాడు అని చెప్పి లాక్కుంటారు. కాబట్టి ఈ ప్రయత్నం చేయాలి. అలా లాక్కున్నా కూడా ఏం అనలేరు. ఎందుకంటే వీరు స్ట్రెస్, వీరు ఎక్కువగా ఎమోషనల్. ఇదిగర బాబు రూపాయి ఇచ్చేస్తా నీకన్నా కూడా చాలరా బాబు అనుకునేటువంటి ఎమోషన్ తత్వం అనమాట, నమ్మకమైన వ్యక్తిత్వం. ఇలాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు వారికి ఎవరికి. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అప్పుడు శని భగవాన్ ఆశుభదృష్టి ఎక్కడ ఉంది? డబ్బు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్ని రకాల సామకులుగా ఉండి, ఉమ్మడి కుటుంబంగా ఉండి ఎవరి పనులు చేసుకున్నప్పుడు అప్పుడు శని ఉంటే ఏమి, వాళ్ళ నాన్న ఉంటే ఏమి కదా. కాబట్టి అలాంటి స్థితిగతుల నుంచి బయటపడేదానికైతే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇకపోతే రెండోది, వీరు ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకునే యోగ్యత, ఈ పెళ్లి చేసుకునే యోగ్యత అయితే కనుక ఖచ్చితంగా వీరికి కనిపిస్తుంది. కాకపోతే ఈ మాసం అయితే కాదు, సెప్టెంబర్, నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్ ఈ 3 మాసాలు అయితే పెళ్లి కనిపిస్తూ ఉంది. కాకపోతే దాని దగ్గర ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తేనే అవుతుంది. ఏదైనా తూర్పు వైపుగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం, ఉత్తర వైపుగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అయితే మీనరాశి వారు ప్రయత్నం చేసుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. వీళ్ళు పెళ్లి కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే కనిపిస్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా కుదరదు. ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం అండి, ఈ సంబంధం ఉందిలే కుదరదండి అనుకునే సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంది. కాబట్టి ఆ మాట ప్రయత్నం చేయాలి. ఇక కొత్తగా వ్యాపారాలు ఎవరైనా చేయాలనుకుంటే కనుక మెడికల్ షాప్సే కాకుండా హోటల్స్ ఫీల్డ్ కూడా, ఫుడ్ కోర్ట్స్, హోటల్స్ రంగంలో కూడా వీరు మొదలు పెట్టుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇక వీటితో పాటు ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్యన గొడవడం కానీ, పిల్లలు పెద్దల మధ్యన గొడవడం కానీ, విడిపోవటం కానీ ఏమైనా ఉంటే కనుక 14వ తారీఖు లోపు ఏదైనా ప్రయత్నం చేస్తే, వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా సానుకూలపడేటువంటి వాతావరణం అనేది లభ్యపడుతుంది. కొట్టుకొని విడాకులు తీసుకొని కోర్టు మెట్ల వరకు వెళ్ళేటువంటి మోసపూరికత లేకుండా కూర్చొని మాట్లాడుకుంటే పని సక్రమంగా అయ్యేటందుకుంది. పెద్ద మనుషులుగా వచ్చేసి నలుగురు మనుషులు కూర్చేసి మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా విడిపోయేదానికి కనపడుతుంది. ఇక విదేశాన్ని ఎవరైనా మీనరాశి వాళ్ళు వెళ్ళాలనుకుంటే కనుక కొంతమేర ఆగటం మంచిది. ఒక 4 మాసాలైనా ఆగటం మంచిది. 4 మాసాలు ఆగిన తర్వాత విదేశానికి అయితే కొంతగా అవకాశాలు మెండుగా ఉంటే ఎవరికైనా ఏజెంట్ లాంటి డబ్బులు ఇవ్వకూడదు ఎవరికైనా. లవ్ ఫెయిల్యూర్స్, వీళ్ళు బేసిక్లీ లవ్ ఫెయిల్యూర్స్. ఇంకా ఏదైనా లవ్ ఉంది చేసుకోవాలనుకుంటే చాలా కష్టంగా అందరిని నొప్పించి చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల ఇబ్బంది కూడా కొంచెం ఎక్కువగానే కనబడుతుంది. ఇకపోతే ఏదైనా రంగంలో వీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మెడికల్ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. మెడికల్కి సంబంధించినటువంటిది డయాగ్నోస్టిక్స్ కావచ్చు, మెడికల్ కావచ్చు, డాక్టర్గా కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి వైద్యంలో కూడా చాలా బాగుంటుంది. అల్లోపతి, న్యాచురోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇలాంటి వాటిల్లో కూడా వీరు అడుగు పెట్టవచ్చు. చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే వీరికి పేరు ప్రఖ్యాత రావాలంటే రాజకీయ రంగం,
రాజకీయ రంగంలో కొత్తగా అడుగు పెట్టాలనుకున్న వారికి అదృష్టం ఉంటుంది. పాతగా ఉన్న వారికి అయితే పెద్దగా ఏమీ కనిపించట్లే. ఈ మాసంలో జూన్ 15వ తారీఖు వరకు కూడా కనిపించట్లే. జూన్ 15వ తారీఖు తర్వాతనే రాజకీయంలో కొంచెం ఎదిగేదానికి అయితే ఉంటుంది. సినీ రంగంలో వారికి అయితే కొంచెం చిన్న చిన్నగా అవకాశాలు అయితే మొదలవుతాయి. గుర్తిస్తారు, పలానా వారు అని గుర్తించేటువంటి యోచన అయితే కనపడుతుంది. చిన్న చిన్న ఏదైనా సరే వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునే ఉండాలి, కానీ చేజార్చుకోకూడదు. ఆ విధమైన ప్రయత్నం చేసుకోవాలి. ఇక రావాల్సినటువంటి డబ్బు ఎక్కడి నుంచి రావాలనుకునే డబ్బు 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే డబ్బు వస్తుంది. లేదా గొడవలు అయితే శత్రువులు అవుతారు. ఈ ముందు అడిగితే కూడా జాగ్రత్తగా లాక్కోవాలి. డబ్బు ఇచ్చిన డబ్బు రావాలంటే జాగ్రత్త లాక్కోవాలి. అదొకటి అయితే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇంకా అన్ని రకాల రంగాల్లో ఉన్న వారికి అయితే ముందుకు వెళ్ళేదానికి పరిహారాలు ఉంటాయి. ఆ పరిహారాల కన్నా కూడా ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనుక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఒకటే సమస్య ఉండదు. మా ఫ్రెండ్ ఉన్నాడండి, మాది మీనరాశి అంటారు, ఆయనేమో ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ఏదో మంచి జాబ్ చేస్తున్నాడు, నాది మీనరాశే, నేను కప్పులు కడుక్కుంటున్నాను అనేటప్పుడు ఉంటారు. అట్లా ఏంటంటే మనకి గ్రహాలు కొన్ని ఉంటాయి, దశలు అంతర్దశలు ఉంటాయి. మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఉండేటువంటి గ్రహాలు ఉంటాయి. దీంతో పాటు మన కర్మలు, క్రియలు, కంతలు ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. మన పెద్దలు చేసిన కర్మలు ఉన్నాయా, లేకపోతే మనం చేసుకున్న కర్మలు ఉన్నాయా, అనుభవించాల్సి వస్తుంది. ఖచ్చితంగా భూమి మీద అనుభవించాల్సి వస్తుంది. అవన్నీ కూడా ఒకళ్ళు బాగున్నారు కదా, ఇంకోటి బాగాలేదు, లేదు గురువుగారు సరిగ్గా చెప్పట్లేదు, ఇది కాదు. ఇక్కడ మనకు కూడా పర్సనల్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది. మన మనసు మనకు చెప్తుంది ఏదో జరుగుతుంది, ఈ గ్రహం ఇక్కడ బాగాలేదు, లేకపోతే అనుకున్న పనులు అవ్వట్లేంటే ఎక్కడో సమస్య ఉందని తెలుస్తుంది. కానీ మనకు ఆ సమస్య ఉన్నప్పుడు తెలిసినప్పుడు కూడా ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదించుకోరు. వీళ్ళను నాకే తెలుసు కదా అని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా లేకపోతే వాళ్ళు సరిగ్గా చెప్పర్లే అనేటువంటి చాలామంది ఉంటారు. కొంచెం దాని గురించి చూసి ఆలోచించుకోవాలి. దాంతోపాటు ఇకపోతే వీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక మేషరాశి వాళ్ళని చేసుకోవచ్చు, కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు, సింహరాశి వాళ్ళని చేసుకోవచ్చు, అలానే తులరాశి వాళ్ళని చేసుకోవచ్చు, ధనుసు రాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు. అట్రాక్షన్ ఉంటుంది, పెళ్లి చేసుకోవచ్చు, బాధ్యత ఉంటుంది, అన్ని రకాల బాగుంటాయి. అంతా వీరికి అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది కాబట్టి అది చెప్పాల్సి వచ్చింది. ఇకపోతే వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదు, ఏ పని చేద్దామని అవ్వట్లేదు, ఆరోగ్య సమస్యలు వీరికి కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఆస్తమా లాంటివి, టీబీ లాంటివి, క్యాన్సర్ లాంటివి, ఇలాంటి యూట్రస్లు ప్రాబ్లం లాంటివి, అలానే మజిల్స్ పెయిన్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. కాబట్టి బ్రెయిన్ ట్యూబర్, ఆస్తమా, అలానే సైనిస్ లాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వీరు బోలాశంకర్లా ఉంటారు అన్నమాట. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క తగ్గాలి అంటే కనుక ప్రికాషన్స్ ఖచ్చితంగా వీరు తీసుకోవాల్సిందే. ఆ ప్రికాషన్స్ తీసుకుంటేనే కొంతమేర వీరికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి యోచన ఉంది. అలానే మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ప్రతి ఒక్క విషయం కూడా జాతకంలోనో, దశ అంతర్దశలోనో, గోచార ప్రకారంగానో, నవాంశలోనో ఇవన్నీ కూడా కొన్ని తెలియవండి. జాతకం ఉంటుంది. జాతకం ఏం చెప్తుందంటే నువ్వేం చేస్తే బాగుంటుంది, ఏం చేయాలని తెలుస్తుంది. మనకున్న సమస్య పోగొట్టదు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ పరిహారం చేసుకోండి ఇట్లా ఉంటుందని చెప్తారు అంతే. ఇక్కడ ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి సమాజం ఏంటంటే భార్యాభర్తల మధ్యన విభేదాలు, విడిపోవటం, సంసారాలను నిప్పులు పోయటం, ఇవన్నీ కూడా మూడవ వ్యక్తి రావడం ద్వారా జరుగుతుంది. దీంతోపాటు పిల్లలు మాట వినకపోవటం, ఎవరితో పడితే వారితో సంబంధాలు పెట్టుకోవటం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి సమాజంలో. ఎన్ని కేసులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జాతకంలో రావండి, జాతకంలో ఉండవు. ఇవన్నీ కూడా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, భాగలముఖి, భానుమతి, ఏక్షిని, రూమావతి, ధూపావతి, అలానే స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటివి ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగిన మనకి తెలియదండి. మన మీద కన్నేసిన వాళ్ళు, మన పిల్లల మీద కన్నేసిన వాళ్ళు, మన భార్య మీద భర్త మీద కన్నేసిన వాళ్ళు చేయించేటువంటి క్రియలు ఉంటాయి. ఈ రోజుల్లో గాలి పనికిమాలిన వాళ్ళు, అవ్వారా రంగాల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎదుటి వాళ్ళ కళ్ళలో నిప్పులు పోయేదానికి, సంసారం నిప్పులు పోసేదానికే సిద్ధంగా ఉన్నారు. అలాంటి మనం గ్రహించుకోవాలి. మనకు ఉండే సిమ్టమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి. ఏంటంటే ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఆందోళన, చికాకు, కోపము, చిరాకు, ఒక పని ముందుకు వెళ్ళదు, అష్టదిబ్బందన అయిపోతుంది. ఇంకా జీవితంలో ఎందుకు రావు, జీవితం ఒంటరి అయిపోవటం, సూసైడ్ లాంటి నెగిటివ్ థాట్స్ రావడం, ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ జాతకాల్లో రావు. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. మనకి జరుగుతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళడం కాదు. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు లేదమ్మా నీకు నిజంగానే ఆరోగ్య సమస్య అంటేనే అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. భార్యాభర్తలు దూరం అవుతున్నారు కదా, బిడ్డలు దూరం అవుతున్నారు కదా అంటే ఏదో జరిగితేనే వెళ్తారండి. లేకపోతే ప్రేమ ఉంది, అభిమానం ఉంది, ఎందుకు వెళ్తారు వేరే వారి దగ్గరికి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి ఈ విషయాన్ని. అలా మీ ఇంట్లో మీ వారికి కానీ మీకు కానీ అలాంటి ఏమైనా సిమ్టమ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఇది గురువుగారి దగ్గర మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. అంతేగనక మొహాటానికో, సిగ్గుకో, బిడియానికో పోయేసి ఆయని చేసేస్తే ఇంకేం ఉండదండి. ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ఇకపోతే మనకి పరిహారాలకు వచ్చేటప్పటికీ
ఈ పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మన దగ్గర చాలా వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులన్నీ కూడా మంత్రోచ్చారణ చేస్తుంటాయి. వారి సమస్య ముందు ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కార మార్గం మనం చూపిస్తుంది. దాంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క యంత్రం. ఈ యంత్రం వచ్చేసి ప్రతి రాశి వారు తీసుకోవచ్చు. ప్రతి ఇంటికి ఓటు ఇవ్వాలనేటువంటి సంకల్పం నాది. ఎవరికైనా కావాలంటే సంపాదించు. దీనిలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యక్తిపరంగా ముందుకెళ్లే దాంట్లోనూ, విదేశీయానం, పెళ్లి చేసుకునే దానికి, గృహం ఏర్పడేదానికి ఎన్నో రకాలటువంటి సానుకూలు పరిచేటువంటి యంత్రం ఇది. పూర్తి ఉచితంగా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. దారి ఖర్చులకు మోయినా తీసుకుంటున్నాను తప్పితే అన్నీ కూడా పూర్తి ఉచితంగానే ఇస్తున్నాను యంత్రం వరకే. దీంతో పాటు మీనరాశి వారి కనుక ఈ యొక్క యంత్రం ఇది ఒత్తులు అన్నమాట. ఈ ఒత్తుల్ని ప్రతినిత్యం కూడా వెలిగించుకోవాలి. ఈ ఒత్తుల్ని ప్రతినిత్యం కూడా వెలిగించుకోవాలి. ఇది మస్టర్డ్ ముంచేసి ఒక మట్టి ప్రదీపం పెట్టి అడ్డంగా పెట్టేసి వెలిగించారు. కొండెక్కేందుకు దీన్ని చూస్తూ కూర్చోవాలి. వీరి మీద జరిగిన చెడు క్రియలు, కర్మలు, పితృదోషాలు, ఇవే కాకుండా గ్రహరీత్య దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. ఇందులో 11 ఉంటాయి. ఇలాగ 2 రకాల కోర్సులు తీసుకోవాలి. 2 రకాల ఒత్తులు ఉంటే వారి సమస్యను బట్టి ఉంటుంది. ఈ రకమైన ప్రయత్నం చేసుకోవచ్చు. పోతే ఇంట్లో వాస్తు బాగోదు, ఇంట్లో అన్ని సమస్యలు ఉంటాయి, ఏ పని చేసినా ముందుకెళ్ళదు, పిల్లలకి చదువు రావట్లేదు, నిగ్రహంగా ఉండలేకపోతున్నారు, మైండ్ పని చేయట్లేదు అనుకునే వారికి ఇదొక ట్యూబ్లైట్. ఈ యంత్రం వేసి ఉంటుంది. యంత్రం వేసి ట్యూబ్లైట్ ఉంటుంది. ఈ ట్యూబ్లైట్ని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం, డబ్బులు వస్తాయి, ఒకరికొకరికి కీచులాడుకున్నట్టు కూడా అభిమానం, ఆప్యాయతగా ఉంటారు. ఎన్నో రకాల సానుకూల పడే వాతావరణం, పిల్లలు మాట వింటారు, పిల్లలకి బ్రెయిన్ పని చేస్తుంది, ఎగ్జామ్స్లో ముందుకు వెళ్తారు, ఎన్నో రకాలు బాగుంటుంది. కాబట్టి ఇది ఏ రూమ్లో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం మంత్రోచ్చారణ చేసి ఉంటే ఎవరికైనా కావాలంటే కూడా సరస్వమైన ధరలను వారి చెంతకే చేసేటువంటి సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి వారు దాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. దానికన్నా ముందు ఈ యొక్క మీనరాశి వారికి వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లో, ఈ 4 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. దీంతో పాటు వారాలు కూడా తీసుకోవాలి మనం. వారాలు కూడా ఏంటంటే మీనరాశి వారి సోమవారం, గురువారం 2 వారాలు కూడా అద్భుతంగా ఉంటాయి. వీరికి నెంబర్ కూడా 4, 6, 9 ఈ 3 నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక మీరు అన్నట్టుగా పరిహారాలకు వెళ్ళాలి. పరిహారాలకు వచ్చేప్పటికి వీరికి చంద్రునికి దానం చేయాలి. బియ్యం 1 కిలోంపావు, ఒక వైట్ తువ్వాల, ఒక ప్రతిమ, వెండికి సంబంధించినటువంటి ప్రతిమ తీసుకొని ఎక్కడైనా నవగ్రహాల్లో చంద్రుడి గ్రహానికి దానం చేయాలి. లేదంటే ఏదైనా బ్రాహ్మణోత్తములు తీసుకున్నారంటే వారికి దానం ఇచ్చేస్తే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎక్కడైనా సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు ఉంటే ఏదైనా సోమవారం రోజున స్నానం చేసి వస్తే వీరికి కలిసి వస్తుంది. దాంతోపాటు రావి చెట్టు దగ్గర గురువారం సాయంత్రం సమయంలో దీపారాయణ చేస్తే కనుక అప్పులు బాగా తీరిపోతుంది. ఇలాంటి ఎన్నో రకాల పరిహారాలు చేసుకోవచ్చు. వీరికి తీసుకోవాల్సిన పరిహారం అంటే గ్రీన్ కలర్ నిమ్మకాయ ఒకటి, ఎగ్ ఒకటి, 2 కలిపేసి 21 రోజు దిష్టి తీసుకోవాలి. ఏ రోజు ఆ రోజే దిష్టి తీసుకొని పొదలగొని చెట్టల్లో పెట్టాలి, నేలలో పడేయాలి. ఇలా చేసినట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికైతే ఆస్కారం దొరికేదానికైతే కనిపిస్తుంది. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ గ్రహ గోచార ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? మా మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా కుజగ్రహ అనుగ్రహం లేక నానా విధాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు అనుభవిస్తూ, మరి మీనరాశి వారు ఆల్రెడీ ఏలినాడి శని ప్రభావంలో ఉండి, దానికి తోడు పుండు మీద కారం జల్లినట్టుగా కుజుడు కూడా వచ్చి అక్కడ చేరాడు. మే 10 వరకు ఆయన అక్కడే ఉంటాడు, సొంత ఇంట్లో. ఎలా ఉంటాడు? భగ్గు అంటూ ఉంటాడు. అగ్ని జ్వాలలు, ఆయన ఎక్కడుంటే అక్కడ అగ్ని జ్వాలలే కుజుడు. అదిగాక ఇప్పుడు జలరాశిలో ఉన్నటువంటి అగ్నితత్వపు గ్రహానికి ఇంకా మంటలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దానికి తోడు వాయువు, ఆయనేమో శని భగవానుడేమో వాయుతత్వ గ్రహం. ఇంకా ఈ కుజుడికి ఒళ్ళు మంటలే. ఇంకా ఆ మంటలంతా ఎవరికి వస్తాయంటే ఈ జన్మరాశి వాళ్ళకి ఆరాలాగా వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, చివరికి వీళ్ళు మాట్లాడే విషయంలో కానీ పూర్తిగా వీరికి సమస్యాత్మకమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. అట్లాగే చివరికి ఫ్రెండ్స్ కూడా ధన విషయపరమైనటువంటి విషయంలో పెట్టుబడులు పెట్టి నమ్మించి మోసం చేయటం అంటారు కదా. నమ్మించి, అరే బాబు అక్కడ పెట్టుబడి పెడితే మనకి డబ్బులు వస్తాయట, లేకపోతే వీటిల్లో డబ్బులు పెట్టు మంచిగా కలిసి వస్తుంది, ఇట్లా పెట్టించి కూడా మోసం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ పెట్టుండొచ్చు కొంతమంది. అవన్నీ రేపు బయటపడతాయి. ఎందుకంటే మే 10 తర్వాత
కుజుడు స్వక్షేత్రమైనటువంటి తన యొక్క కుటుంబ రాశిలో అంటే మేషరాశిలో ఉంటాడు. ఈ మీనరాశి వారికి కుటుంబ స్థానంలో ఇప్పటి వరకు కాస్త దీర్ఘకాలిక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు, లాంగివిటీగా ఉన్నటువంటి అప్పుల విషయంలో నానా యాతన పడినటువంటి పరిస్థితులు. కొంతమంది అయితే కోర్టులకు కూడా, కొంతమంది కేసులు పరంగా అంటే వీళ్ళకి కేసులు పడటము ఇలాంటివి కూడా వ్యాపారస్తులైతే కనుక అలాంటి పనులు కూడా జరిగినాయి. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఆందోళన. వీళ్ళు ఏదో ఒక రకంగా అందరినీ సామూహికంగా చేర్చుకొని నిరసనలు, కార్మిక సమ్మెలు, అంటే ఈ ఎలక్ట్రికల్స్కి, ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వ్యాపార సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదమ్మా, త్రిబులీకి సంబంధించి అలాంటి వాళ్ళు కూడా ఈ మీనరాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. దానివలన అసలే ఎండాకాలం, ఆరోగ్యం చెడిపోవటం, మోషన్స్, వీటి వలన కూడా హాస్పిటలైజేషను, ధనపరమైన ఖర్చు, తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాలేకపోవటం, దాని పరంగా ఆయన్ని వైద్యాలయానికి తీసుకెళ్ళటం, ఇట్లా ఒకటి కాదు అన్ని రకాలుగా మీనరాశి వారికి ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు వీరు ఏది తొందరపడి మాట్లాడటము కంట్రోల్ చేసుకోవాలి మీనరాశి వాళ్ళు. కుజుడు ఏంటంటే ఫాస్ట్ గ్రహం, ఆయన ఇంట్లో ఉండి ఇంకా ఫాస్ట్గా ఉంటాడు. అదిగాక చరరాశి, నోట్లో మాట అనుకోవడం ఏంటి, ఫట్మన అంటం ఏంటి, దానివల్ల కుటుంబంలో విపరీతమైనటువంటి సమస్యలు. ఆ మాట జారినటువంటి వ్యవస్థకి ఆయన దృష్టిపరంగా పిల్లలతో కూడా సమస్య. వీళ్ళకి రావాల్సినటువంటి ధనపరమైనటువంటివి కానీ, లేకపోతే మాత్రార్జితమైనటువంటి విషయాలు ఎందుకు కానీ, అన్నదమ్ముల మధ్య మాట పెరిగిపోవటము, దాని ద్వారా వీరికి రావాల్సినటువంటి లాభం కూడా వీరు అనవసరంగా డబ్బు విషయంలో చేజార్చుకునే పరిస్థితులు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు మాత్రం కంపల్సరీ అవకాశం ఉంటుంది. అంటే అందరికీ కాదమ్మా, వారి యొక్క జన్మజాతకంలో ఏదైనా సరే గ్రహాలు ఇన్కన్వీనియంట్గా ఉండి దశలు అంతర్దశలు బాలేకపోతేనే ఇప్పుడు గోచారంలో వాళ్ళకి ఆ విధమైన సమస్యలు వస్తాయి. కాబట్టి కుజగ్రహ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏలినాటి శని ప్రభావము, దానితోటి మీనరాశి వారికి బుధగ్రహము ద్వితీయంలో మే 14 వరకు ఉంటాడు. రవి కూడా అక్కడే ఉంటాడు మే 14 వరకు. కాబట్టి మే మాసంలో సరే కుజుడంటే తర్వాత వస్తాడు. ఈ రవి బుధులు మంచి యోగంలో ఉన్నారు కదా. కొంతమందికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే గృహములు, స్థలములు, వాటిని అమ్మేటటువంటి ఏజెన్సీస్ ద్వారా చక్కటి ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమందికి ఏంటంటే కోర్టు కేసులు ఉంటాయి, ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకపోతే ఈ యొక్క విద్యాలయాలు, లేకపోతే ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ మధ్య సంయోగం సరిగ్గా లేక ధనపరమైన విషయాల్లో కోర్టు కేసుల ద్వారా కూడా, లాయర్ల ద్వారా కూడా, లేకపోతే గవర్నమెంట్ ద్వారా వీరికి ధనము నష్టపోవడానికి కూడా ఈ ద్వితీయంలో గ్రహాలు రవి బుధుడితో కలిసి ఉండటం ద్వారా బుధుడికి కూడా అక్కడ మాలిన్యం పడుతుందమ్మ. కాబట్టి కంపల్సరీ పొలిటీషియన్స్కి కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, చిత్రసీమలో పనిచేసే వాళ్ళు కావచ్చు, అదే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఐటీ దాడులు జరిగే అవకాశాలు ఈ మీనరాశి వారికి ఉంటాయి. ఆల్రెడీ అయ్యో మూరో అని ఏడుస్తుంటే దానికి తోడు ఈ రవిగ్రహ ప్రభావం. బుధుడు ధనాన్ని ఇస్తాడు, ఎంత ధనాన్ని ఇస్తే అంత కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు వ్రాసేటటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటి యందు సరైనటువంటి నిమగ్నత, సరైనటువంటి బుద్ధిని, తెలివితేటల్ని ప్రదర్శిస్తే మే 14 లోపల సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఉన్నదానికన్నా బ్రైట్గా ఉండే అవకాశం ఉంటుంది. మే 14 తర్వాత సూర్యగ్రహ అనుగ్రహం ఈ మీనరాశి వారికి కలుగుతోంది. 14 తర్వాత ధన విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఏదైనా సరే వీరు ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసేటటువంటి విషయాలలో ఏదైనా సరే వ్రాత పరీక్షలు కానీ, ఇంటర్వ్యూల విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైనా విషయాలకు సంబంధించి అంటే విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగరీత్యా అనుకున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఈ దేశంలోనే దూరంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అమోఘమైనటువంటి కాలంగా భావించాలి. అట్లా ఏదైనా అప్పులున్నా కూడా తీర్చాలనే సంకల్పము, తీర్చే శక్తి కూడా, ఉద్యోగంలో ఎదుగుదల వల్ల కూడా ఈ సూర్యుడి వలన వీరికి మే 15 తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆలోచనలు చేస్తారు. లేకపోతే ఏదో ఒకటి అమ్ముదాం, వాళ్ళకు ఉన్నటువంటి వాహనము, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, లేకపోతే వ్యాపార భాగస్వామ్యంలో నేను బయటకు వచ్చేసేస్తే నా డబ్బులు నాకు వస్తే అప్పులు తీర్చేసుకుందాం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమాలోచనలు చేస్తారు అప్పు తీర్చడానికి. అవన్నీ కూడా సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రగ్రహం కూడా మే 14 వరకు వృషభ రాశిలో ఉండటం చాలా విశేషం అమ్మ. అనుకున్న ప్రతి కార్యక్రమం లేట్ అవుతుంది. అట్లాగే కాస్త ఆయుష్ కూడా ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. తర్వాత శుక్రుడు మే 15 తర్వాత ఎప్పుడైతే చతుర్థంలోకి వెళ్తాడో విద్యార్థులకి శుభయోగము. గురువు శుక్రుడు అక్కడ ఉండడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సరిగ్గా కష్టపడితే ఈ గురు శుక్రుడు మంచి విద్యను ప్రసాదిస్తారు. అట్లాగే
కొంచెం ఆపసోపాలు పడాలి, తప్పదు. ఉన్నతమైనటువంటి గృహయోగము, వాహన యోగం కూడా కలుగుతోంది ఈ శుక్రుడు అక్కడ ఉండటం ద్వారా. బంధువుల యొక్క సహాయ సహకారాలు, లేకపోతే వారికి ఏదైనా ధన సహాయం అందించడం, ఎవరైనా బంధువులు ఇల్లు కట్టుకున్నట్టే, ఇట్లా మోస్ట్ అడ్వాంటేజ్డ్గా ఈ గురు శుక్రులు అక్కడ ఉంటారు. సరే, గురుడు 4లో ఉండటం ద్వారా సూత్రాలు, మనకున్న గోచార సూత్రంలో ఎన్నో తలకాయ నొప్పులు, ఇబ్బందులు ఉంటాయి. విద్యలో ఆటంకాలు, లేకపోతే గృహ ల్యాండ్కి సంబంధించినటువంటి డీలింగ్స్ విషయంలో, కాస్త ఆర్థికపరమైన విషయాల్లో వీరు అనుకున్నది జరగకపోవటము, లేట్ అవ్వటము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉన్న శుక్రుడు కలిశాడు కాబట్టి మంచి యోగం సిద్ధిస్తుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? వీరికి వివాహ యోగము ఆలస్యము సూచించడానికి ఏలినాడి శని ప్రభావం అమ్మ. ఆయన ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నంతకాలము వివాహ యోగం అనేటటువంటిది వెనక్కి వెళ్తూనే ఉంటుంది. వివాహం చేసుకున్న వాళ్ళు కూడా సతమతమవుతూనే ఉంటారు, సరైనటువంటి అన్యోన్యత లేక, మీనరాశి వారు. ఎందుకంటే శని యొక్క దృష్టి ఎప్పుడైతే ఆ వివాహ స్థానం మీద పడుతుందో వచ్చినవి మిస్ అవ్వటం, అవతల వాళ్ళు ఒప్పుకోకపోవటము, లేకపోతే కోర్టు కేసులు, వివాహం అయి కూడా కోర్టు కేసులు పడటము, దాని ద్వారా ధనము నష్టం జరగటము, ఇట్లాంటి అంటే అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ ఫలించకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మ, మనకి జాతకంలో, జ్యోతిష్యంలో ఉన్నటువంటి యోగాలలో వివాహ యోగం గొప్పది. సరే, దీనికి రాసులతో నక్షత్రాలతో పని లేదు, అన్నీ బాగుండి సరే, దశలు అంతర్దశలు అంటే అవి చూసే పద్ధతిలో చూస్తే ఎప్పుడు వివాహం అవుతుంది, అసలు వివాహానికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో చెప్పగలగడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్య పరిజ్ఞానంతో చూస్తే కనుక, జాతకాన్ని ఓపెన్ చేస్తే. సరే, జాతకం ద్వారా ఎన్నో యోగాలు ఉన్నప్పటికీ కూడా ఈ వివాహ యోగం దగ్గరికి వచ్చేసరికి పలచపడిపోతారు చాలామంది. నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే అమ్మ, గురువుగారు మేము అబ్బాయికి చేయని పూజ అంటూ లేదు, అభిషేకాలు లేవు, ఇప్పటికీ చేస్తూనే ఉంటాం గురువుగారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. అమ్మ, చేసినందుకు పుణ్యమే మూట కట్టుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు ఏం చెప్పినా వారు చెప్పరు, ఆ గ్రహాలు పలికిస్తాయి. కొంతమందికి కర్మ ఫలితం ఇంతే ఉంటుందమ్మా, కొంతమందికి ఇంత ఉంటుంది. అదంతా కరిగిపోయేంత వరకు వీరు సంపాదించిన కర్మ ద్వారా, అంటే శరీరము కష్టపడడం ఒక కర్మ, తెలివితేటలు పెట్టడం ఒక కర్మ. ఈ కర్మని వాళ్ళు అనుభవించి డబ్బుని తయారు చేసుకుంటే, ఆ డబ్బుని పూజల ద్వారా, హోమాల ద్వారా వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, బ్రాహ్మణుడు బ్రహ్మతో సమానము, దేవుడితో సమానం. 10 మంది బ్రాహ్మణులకి మీరు డబ్బులు ఇచ్చారు, హోమంలో ఆజ్యము, అట్లాగే అభిషేకాలకి, వీటికి ఖర్చు పెట్టారంటే ఏంటి, పూర్వజన్మలో చేసుకున్న పాపము అంత ఉంది, అవంతా ఖర్చు పెడుతున్నారు మీరు. పూజలు హోమాల ద్వారానే ఖర్చు పెట్టాలమ్మా, లేకపోతే ఆ పాపం అంతా అట్లాగే మాలిన్యంలాగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం తిన్నది కడుపులో అట్లాగే ఉంటే ఏమవుతుంది, లేనిపోని గ్యాస్ ట్రబుల్స్ వచ్చి అనారోగ్యం వచ్చేసి పెద్ద ఆపరేషన్స్ అవుతాయి. అలా కాకుండా కొంచెం కొంచెం ఖర్చు అయిపోయింది అనుకోండి, మనకి ఇబ్బందులు ఉండవు, మళ్ళీ తినగలగడానికి ఉంటుంది. ఎవరికైతే 27 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పురుషులు, మగవారు ఎవరైతే ఉన్నారో, వివాహాలు కాకపోయినా, వారి జన్మజాతకాలలో శుక్ర స్త్రీ దోషాలున్నా, అట్లాగే వారికి సర్పదోషాలున్నా, పునర్భూ దోషాలున్నా, వివాహం పట్టాన కాకపోయినా, వివాహం అవుతుంది అనుకున్న టైంలో క్యాన్సిల్స్ అయినా, కుజదోషాలున్న వారందరి కోసము ఈ జూన్ 2వ తారీఖున హైదరాబాద్లో నా పర్యవేక్షణలో విశేషంగా కన్యా పాశుపత రుద్రహోమాన్ని ఆచరింపజేస్తూ, వారే ఎవరైతే ఫోన్ చేస్తారో వారు చేసుకోదలుచుకుంటే వారిని కూర్చోబెట్టి చేసి, అట్లాగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణము. ఎందుకంటే కుజదోషాలు, రాహుదోషాలు అవన్నీ ఆయన వలన, ఆయన కళ్యాణం ద్వారా తొలగిపోతాయి. ప్లస్ కన్యా పాశుపత హోమం ఏంటంటే అమ్మ, విశేషమైనటువంటి దివ్యాస్త్రం, పరమశివుడికి సంబంధించినటువంటి అస్త్రాలు ఇవి. దాదాపు 256 ఉన్నాయి ఇలాంటివి పాశుపతాలు. గృహం అంటే గృహము, సంతానం అంటే సంతాన పాశుపతం, ఇట్లా చాలా ఉన్నాయి. వ్యాపార పాశుపతాలు ఉన్నాయి. అన్న పాశుపతం, ఎవరికి అన్నం దొరకట్లేదు అనుకోండి, అన్న పాశుపతం చేసుకుంటే అన్నపూర్ణదేవి అన్నం ఇస్తుంది. ఇట్లా ఉన్నాయి. నమ్మకాన్ని బట్టి చేసుకోవాలమ్మా. మరి దాంట్లో వివాహమే కదమ్మా సృష్టిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళగలిగేది. అసలు వివాహమే కాకపోతే ఎట్లా, వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్ని వాహనాలు ఉంటాయి, మంచి యోగ్యత కలిగిన కుటుంబం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వివాహ యోగ్యత కోసము ముందు ముందు వాళ్ళకి కలిసి వచ్చే దశలు అంతర్దశలు అనుకూలించాలన్నా, చేసినవి మళ్ళీ వీళ్ళకి ఫలించాలన్నా అవకాశం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో నేను చేసే కార్యక్రమంలో తప్పకుండా మీరు కూడా ఎవరికి వాళ్ళు కూర్చొని హోమం చేపిస్తానమ్మా. వాళ్ళ చేతే హోమం చేసుకుంటే చాలా తృప్తిగా భవిష్యత్తులో వాళ్ళకి వివాహం అవడానికి పరమేశ్వరుడు అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతుందని నమ్మచ్చు. మరి గురుగారు, అన్ని రంగాల వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించంటారు? దుర్గాదేవి ఆరాధన, చండీ అమ్మవారి యొక్క పారాయణ కానీ, హోమాన్ని కానీ ఆచరించాలమ్మా. ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన ప్రదక్షిణ ఆరాధన, శనివారి నియమాలు పాటించడం చాలా ఉత్తమం. సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రము కంపల్సరీ చేయాలమ్మా. కుజుడు కూడా బాలేదు కాబట్టి కంపల్సరీ ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయటం చాలా విశేషము.
దుర్గాదేవి యొక్క నామాలు ఉంటాయి. ఆ స్తోత్రాలతో నిత్యము ఆవిడ తలుచుకున్నా సరే వీరికి ఉన్నటువంటి రాహు 12లో ఉన్నాడు కాబట్టి కాస్త మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ దోషాలు కూడా పోతాయి. గురుగారు, మొత్తం మీద మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. మే నెలలో మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల విశేషం కలిసి వస్తుందంటారు? తప్పకుండా మే నెల చాలా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఇప్పటికే వశమైతలేదు మనకు. 41, 42 ఏసీలు బంద్ చేస్తలేవు, కార్ల ఏసీలు కూడా వస్తలేవు. కంప్లీట్ మొత్తం రెడ్ అలర్ట్ ఇస్తారో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ఇస్తుందో. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజులలో ప్రభుత్వాలకు సంబంధించి కూడా అసలు వాస్తవానికి మార్కెట్లో ఎంత టైట్ అయిపోయిందంటే అసలు దీని మీద ఒక వీడియో వేయాలి మనం. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ మీనరాశి కంప్లీట్గా 12వ రాశి మీనరాశి. చాలా మట్టుకు ఎదుటివారి మనసులో ఏదైతే ఉన్నదో రాబట్టుకునే ప్రయత్నం కానీ తెలుసుకునే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు మీనరాశి వారు. మనం వారికి లొంగి ఉండడం కానీ లేదా మనం వారికి అది చాలా రేర్. మరి ఇలాంటి మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి 2023 ఆగస్టు 24, 25 అంతా కూడా బాగా లేదు. మరి 2026 మరి మే నెల నుండి అన్నా బాగుంటుందంటే ఎస్ బాగుంటుంది. ఆల్రెడీ ఏప్రిల్ నుంచే బాగుంది. మిమ్మల్ని కొట్టి వెళ్ళిపోయినటువంటి వారే మళ్ళీ తిరిగి రావడం, అసలు నీకు పెళ్ళి అవుతుందా అని ముఖానికి అన్నటువంటి వ్యక్తులకే మంచి అందమైన అమ్మాయి దొరకడం, లేదా బాయ్ ఫ్రెండ్ దొరకడం, ఆడవారికి అయితే, మగవారికి అయితే గర్ల్ ఫ్రెండ్ దొరకడం, చెప్పలేముగా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నవి. సో మరొక విషయం ఏమిటయ్యా అనుకుంటే మాట అనేటువంటిది జాగ్రత్తగా ఉండండి. మాట మూలకంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి. భూ సంబంధిత పనులు ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర స్థాన చలనం కానివ్వండి, ప్రదేశ మార్పులు కానీ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి ఈ యొక్క మీనరాశి వారికి. ఇట్లా చూసుకుంటూ పోతే 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 చాలా విషయాలు జరుగుతూ ఉన్నవి. కానీ మరి మా వ్యక్తిగత జీవితంలో గురువారు మీరు చెప్పినటువంటి పరిస్థితులు మాకు లేవు అని అనుకునేటువంటి వారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు? మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా నడిచే దశ అంతర్దశలు చూసుకోవాలి కదా. ఎక్కడ రాహు నీచబడినటువంటి దశలో ఉన్నారో, శని నీచబడినటువంటి దశలో ఉన్నారో, సూర్యుని దశలోనే ఉన్నారో. సూర్యుని దశ వచ్చింది అంటే చిరాకుగా ఉంటుంది. చాలా అసలు ఎట్లా ఉంటుంది అంటే సింహాన్నైనా వేటాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతటి బీభత్సమైనటువంటి ఈగో ఫీలింగ్ ఉంటుంది. మరి ఈ సందర్భాలలో మనం మన వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చెక్ చేసుకొని నేను ఈ పొజిషన్లో ఉన్నాను, ఒకవేళ నాకు ఇది కావాలి అనుకుంటే ఈ టైంకి వస్తుందా అనేటువంటిది మనం తెలుసుకోవాలి జ్ఞానంతో. ఇప్పుడు దీని రేట్ ఎంత, ఇప్పుడు ఇది బాగుంది, ఇది తింటావా, అది తింటావా, లేదా అది బాగుంది అని చెప్పి రేట్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే మనం అంతకు తూగుతామా లేదా, అంతే కదా. సో ఆ విధంగా మరి మీ యొక్క మీనరాశి వారికి ఉండేటువంటి పరిస్థితి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో సంతాన యోగము ఈ యొక్క మీనరాశి వారికి రాబోతున్నది. 2024లో వృషభ రాశి వారికి వచ్చింది సంతాన యోగం. తప్పకుండా వృషభ రాశి వారు వావి ఊవే అక్షరాలతో ఉండేటువంటి వారు కానివ్వండి, వృషభ రాశి వారు కానివ్వండి, వీరికి వివాహ యోగము సంతాన యోగము 2024లో అద్భుతంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మీనరాశి వారికి వివాహ యోగము ఉన్నది, సంతాన యోగము ఉన్నది. అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా అత్యంత అద్భుతమైనటువంటి యోగం కనబడుతూ ఉన్నది. మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో కొంతమేర ఎక్కడనైతే వ్యాపారం పెట్టి నష్టపోయారో మళ్ళీ అక్కడి నుండే మీకు పునర్వైభవం లభించే పరిస్థితి ఉన్నది. ఎవరినైతే నమ్మి మీరు డబ్బులు ఇచ్చారో వారెవరైతే మీకు మోసం చేశారో మళ్ళీ మీకు ఫోన్ చేసి మాట్లాడి
అట్లాగా అది ఇట్లా అని చెప్పి మాట్లాడి ఎంతో కొంత డబ్బులు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది, లేదా మనం బిజినెస్ చేద్దాం రండి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే వివాహం జరిగి విడిపోయినటువంటి ఆ యొక్క దంపతులు ఎవరైతే ఉంటారో కలిసిపోయే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతూ ఉన్నవి. ఖచ్చితంగా కూడా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం కోసం ఎవరైతే పోటీ పడుతున్నారో, పోలీస్ రిలేటెడ్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, బ్యాంకు రిలేటెడ్ కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ కానీ ఎవరైతే ప్రయత్నాలలో ఉన్నారో వీరికి ఖచ్చితంగా కూడా ఈ 2026 ఈ మే నెల నుండి మేబీ మే నెల ఎండింగ్ కల్లా తప్పకుండా ఆ ఉద్యోగము ఒకవేళ లైక్ రావడం కానివ్వండి, లేదా కాంట్రాక్ట్ బేసిక్గా ఉండేటువంటి వారికి పర్మనెంట్ అవ్వడాలు కానివ్వండి. అబ్బా వాళ్ళందరికీ లవ్వర్లు ఉన్నారు, నాకే లేరు అని బాధపడేటువంటి వారికి ఎవరైనా లవ్వర్ దొరకడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నవి. ఒక ఆల్ ఆఫ్ సడన్గా వివాహం కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక 2027 మాత్రం దిబిడే మామూలుగా ఉండదు. జాగ్రత్త, ఇప్పటి నుంచే ఇదే జీవితం అని చెప్పి మురిసిపోకండి. ఆల్రెడీ 2022 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు ఇదంతా కూడా 25లో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు రాబోయే రోజులలో మీదే ఎవరిది? ఈ యొక్క మీనరాశి వారిది. ఎందుకు? వీరికి పంచమ భావంలోకి గురువు రాబోతున్నాడు ఈ యొక్క జూన్ నెలలో. ఈ జూన్ నెలలో మీనరాశి వారికి పంచమ భావానికి గురుడు వస్తున్నాడు అంటే బిఫోర్ 1 మంత్ నుండే మీకు అత్యంత సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి వివాహం మ్యాచ్ రావడము, లేదా మీ మిస్సెస్ కన్సీవ్ అవ్వడం కావచ్చును, ఏదైనా కావచ్చు, మనకు చాలా అద్భుతంగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ఇది ఉన్నది. మరొక విషయం ఏమిటి అంటే మీనరాశి వారు ఖచ్చితంగా కూడా చేపలకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయాలి. ఉంటే ఎక్వేరియం పెట్టుకోండి. ఇంట్లో ప్లేస్ ఉంది, జాగ్ ఉంది, ఓకే అనుకుంటే ఎక్వేరియం అనేటువంటిది పెట్టుకోవడము చాలా అవసరము. సో ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో మీకు ఈ పరాభావనామ సంవత్సరంలో మే నెలలో ఒక 2 అత్యంత అద్భుతమైనటువంటి విషయాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా భద్రకాళి ఏకాదశి 13వ తారీఖు ఉన్నది. అదేవిధంగా మే 10వ తారీఖు నుండి 27 వరకు కూడా కాలసర్ప దోషము ఏర్పడబోతున్నది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులు మీపై విజృంభించేటువంటి పరిస్థితి, శత్రువులు మీపై దండయాత్ర చేసేటువంటి సమయం ఇది. ఇక్కడి మధ్యలో అమావాస్య కూడా ఉన్నది కనుక ఏమైనా క్షుద్ర పూజలు కానివ్వండి, మీపై ఏమైనా ప్రయోగాలు కానీ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్పులు వేసుకొని వెళ్ళండి. వెంట్రుకలను కోమ్ చేసుకున్నటువంటి జాగ్రత్తగా పరచుకోండి. ఎటువంటి అటు పారేయొద్దు. చెప్పలేము ఎటు నుంచి ఎలాంటి దుష్ట శక్తి వస్తుందో ఎవరూ చెప్పలేరు. కనుక జాగ్రత్తగా ఉండండి. మరి చక్కగా కూడా నిమ్మకాయను దిండి కింద పెట్టి పడుకోండి ఈ 17 రోజులు కూడా. అదేవిధంగా నిమ్మకాయలు ఎరుపు రంగులో ఉండే అటువంటి పుష్పాలతో అమ్మవారికి సమర్పించాలి. ఇంకా మిర్చి మరియు నిమ్మకాయలు ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక 4 మిరపకాయలు, ఒక నిమ్మకాయ, మళ్ళీ 3 మిరపకాయలను కలిపి నలుపు రంగు త్రాడుతో చక్కగా కూడా ఇంటి ముందు వేలాడదీయడం ద్వారా విపరీతమైనటువంటి నరఘోష నుండి విముక్తి పొందే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఒక 3 ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు తీసుకొని కూడా మనకు మనమే దిష్టి తీసుకొని బయట పారేసుకున్న, కాలు చేతులు కడుక్కున్నా కూడా మంచి ఫలితమే కనబడుతుంది. కనుక మరి ఇంకొక విషయం ఏమిటంటే అధిక జ్యేష్ఠ మాసం కూడా రాబోతున్నది. అధిక జ్యేష్ఠ మాసం అంటే మనకు జ్యేష్ఠ మాసం అనేటువంటిది, శ్రావణ మాసం అనేటువంటిది, కార్తీక మాసం అనేటువంటిది, ఇవన్నీ ఒక్కొక్కటే ఉంటుంది. అధికంగా ఏదైతే వస్తుందో దాన్ని అధిక జ్యేష్ఠ మాసంగా పిలువబడుతుంది. మరి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తప్పకుండా కూడా ఎవరైతే మీ తల్లిదండ్రులకు నెలమాసికం పెట్టుకునేటువంటి వారు తప్పకుండా పెట్టుకునుడే. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనకు శంకరునికి అభిషేకం చేసిన ప్రదోష కాలాలలో లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసిన ప్రతి శుక్రవారం రాహుకాలం సమయంలో అమ్మవారిని మనం ధ్యానం చేసుకున్న
అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అల్టిమేట్. మరి ఈ వ్యక్తిగత జాతకమును ఎవరైతే పరిశోధన చేసుకొని మీకు నడిచే దశ అంతర్దశలలో ఓహో నాకు ఈ దశలో ఉన్నానా, మరి నేను ఇప్పుడు ఏం చేసుకోవాలి, మరి దీనికి సంబంధించినటువంటి రెమెడీ ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం అంటే మా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. కనుక ఎవరైతే తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు కింద కనబడేటువంటి నెంబర్ను తప్పకుండా మీరు కన్సల్ట్ కండి. 100కు 200% నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.